రాజ్యాంగ హక్కులను కాలరాసిన గత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్నారు. రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం, ఎవరైతే ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తారో, ఎవరైతే మన రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వారు రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆ హక్కుల్ని కాలు రాసే విధంగా ప్రవర్తించకూడదు. అధికారం వచ్చిన తర్వాత ఒక నియంత పోకట్లతో గత 5 సంవత్సరాలు మనం చూసాం. అలాంటి వారికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత సుమారు 40 సంవత్సరాలుగా తన భుజ స్కంధాలపై వేసుకొని మన జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నటువంటి తీరు మీ అందరూ చూశారు. మేమంతా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి మేము ఎప్పుడు ముందుంటాం. అందుకే ఈరోజు ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరిస్తున్నారు, ముందుకు తీసుకువెళ్తున్నారు. అదే ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మేము రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కానీ, రాజ్యాంగాన్ని ఏదైతే పెద్దలు ఏ స్పిరిట్తో అయితే పెట్టారో దాని లక్ష్యాలు చేరుకునే విధంగా మా ప్రయత్నం చేస్తాం.